విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి వింత కథల సారథి ఆశ నిరాశల వారధి నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి. మీ అమ్మమ్మ గారు అమెరికా నుంచి ఒక అమ్మాయిని అట్టుకొచ్చారు కదా, పెళ్లి కాకుండానే నెత్తినెట్టుకొని చక్కగా చూసుకుంటున్నారు. ఆ అమ్మాయిని కోడలుగా చేసుకుంటే లచ్చలకు లచ్చలు అప్పనంగా వస్తాయని తెగ సంబరపడిపోతున్నారు. ఇంతకీ ఆ పిల్ల మీకు నచ్చిందా బాబు? నాకు నచ్చకపోయినా పర్వాలేదు, గ్రానీకి నచ్చితే చాలు. ఆహా, అంతే మీ అమ్మమ్మ గారికి నచ్చితే పెళ్లి చేసేసుకుంటారన్నమాట. నోకాలు ఉదయాన్నే నా బుర్ర తినకు, వెళ్ళు. మళ్ళీ పెళ్లి చేసుకోమని మీ బుర్ర తింటుంది మీ అమ్మమ్మ గారు, మా అద్దలో నన్నంతరేటి? ఏ మాటగా ఆ మాట చెప్పుకోవాలి. అమెరికా అమ్మాయి అందంగానే ఉందనుకోండి, ఆ తాగుడి నచ్చలేదు. రేపు పెళ్ళయ్యా కూడా ఇలాగే తాగుతూ కూకుడుంటే మీ బతుకేటైపోద్ది. పెళ్ళామన్నాక మొగుడు మంచి చెట్లు చూడాలా? వంటంతే నాలాంటి వాళ్ళు చేసుకుపోతారనుకోండి, రేపు పిల్లలు పుడితే వాళ్ళని చూసుకోవాలా? పెంచి పెద్దోళ్ళు చెయ్యాలా? కర్మగాలి ఏదైనా రోగం వస్తే దగ్గరుండి సేవ చెయ్యాలా? ఎబ్బే, ఈ పిల్లని చూస్తే అలాంటి పనులు ఏటి చేసేలా అవుపెత్తలేదు, మీ చేత చేయించేలా ఉంది. నోకాలు ఇంకా ఆపుతావా? అవన్నీ గ్రాని చూసుకుంటుంది గానీ నువ్వు వెళ్ళి పని చూసుకో. పెళ్లి చేసుకునేది మీరు గాని మీ గాని గారు కాదు కదా. సరే, అవన్నీ అలా ఒకేటి. అవ్వా, నిన్న రాత్రి ఎవరో కుర్రని ఎంటేసుకుని వచ్చింది. ఇదేటన్నా బాగుంటుందా? చూసేవాళ్ళు ఏటనుకుంటారు? ఈ ఇంటి పరువు ఏటైపోద్ది బాబు. ఏయో ఫోటోలు చూసి సందం గురికి ఎవరితోనో సంబంధం ఉందని ఇడాకులు ఇచ్చేశారు. మరి ఈ పిల్ల ఏకంగా మడిచిన ఇంటి కట్టుకొచ్చింది చూడు. ఇంకా పెళ్లి కాలేరు కాబట్టి చూడనట్టు వాళ్ళకున్నారు. రేపు పొద్దున పెళ్ళయ్యా కూడా ఇలాగే తెత్తదనుకోండి, అప్పుడు ఈ పిల్ల కూడా ఇడాకులు ఇచ్చేస్తారా? నోకాలు ఇవన్నీ వింటుంటే నాకు పిచ్చెక్కుతుంది, నన్ను వదిలే. అంతకన్నా నా నేడు చేయగలను బాబు. సందమ్మ మీతో కొన్నాళ్ళు కాపురం చేసింది కదా, ఎప్పుడైనా ఇలాంటి పనులు చేసిందా? మీ మాటకి ఎదురు చెప్పిందా? ఇంట్లో ఉండి చక్కగా మీ పనులన్నీ చేసి పెడుతూ ఎంత ప్రేమగా చూసుకునేది. మీకోసమే కదా బాబు వాళ్ళ అమ్మమ్మ గారిని కూడా ఒగ్గేసి ఇంట్లోంచి బయటకు వచ్చేసింది. అవన్నీ తెలుసు కూడా మీ అమ్మమ్మ గారు ఏటో చెప్పిందని సందమ్మ గారిని ఒగ్గేసినారు. నేనన్నానని కాదు గాని చదువుకున్న వాళ్ళు మీరు ఒక పాల ఆలోచించండి బాబు. భార్గవి, ప్రోగ్రెస్ రిపోర్ట్స్ ఫైల్, ఎస్టాబ్లిష్మెంట్ ఫైలు తీసుకొనిరా. భార్గవి, అమ్మవారి పేరని పెట్టారా? ఏదైతేనే భార్గవి పేరు చాలా బాగుంది, వినగానే కొంతమందికి నచ్చుతుంది. ఈ పేరు నీకు బాగా కలిసొచ్చిందనుకుంటాను. మీ నాన్నగారు ఏం చేస్తుంటారు? ఆయన చనిపోయి చాలా కాలమైందండి. అలాగా? ఇంటి దగ్గర ఎవరెవరుంటారు? మా అమ్మగారు, 2 చెల్లెళ్ళు. నీకు పెళ్ళయిందా? లేదు. ఎందుకు చేసుకోలేదు? ఇంటి బాధ్యతంతా నా మీదే ఉంది. అమ్మగారు ఆరోగ్యం అంతంత మాత్రం. ఒక చెల్లెలి పెళ్లి చేశాను, 2వ చెల్లెలికి చేయాలి. అంటే చెల్లెళ్ల పెళ్లి కోసం త్యాగం చేస్తున్నావన్నమాట. వెరీ గుడ్. మరి
నీకు పెళ్లి చేసుకునే ఆలోచన లేదా? జీవితాంతం ఇలాగే ఉండిపోదాం అనుకుంటున్నావా? పరిస్థితుల్ని బట్టి మేడం. ఇక్కడ జాయిన్ అవ్వకముందు చాలా ఉద్యోగాలు చేసావనుకుంటాను. అవును మేడం. అక్కడ ఏ వర్క్ చేసేదానివి? అకౌంట్సా, అడ్మినిస్ట్రేషనా? ఎక్కువ కాలం రిసెప్షనిస్ట్గానే చేశాను మేడం. మిగతా వర్క్స్తో కూడా కొంచెం టచ్ ఉంది. పిఏగా పనిచేయడం ఇదే మొదటిసారి అనుకుంటాను. అవును మేడం. ఆ పోస్టు కోసం పేపర్లో కూడా ప్రకటన ఇవ్వలేదు. మరి నువ్వెలా అప్లై చేశావు? దీపక్ గారు చెప్తే చేశాను. ఐసీ. దీపక్తో నీకెలా పరిచయం? అనుకోకుండా కలిసాం మేడం. మా కుటుంబ పరిస్థితులు విని జాలిపడి ఉద్యోగం ఇచ్చి ఆదుకున్నారు. ఆయన ఉద్యోగం ఇచ్చి ఉండకపోతే మా పరిస్థితి చాలా దారుణంగా ఉండేది. పస్తులు కూడా ఉండాల్సి వచ్చేది. దీపక్ మీ ఇంటికి కూడా వచ్చేవాడా? చాలా తక్కువగా మేడం. చేస్తున్న ఉద్యోగాలు ఎందుకు మానేశావు? చాలా వరకు హెరాస్మెంట్ తట్టుకోలేక మానేశాను. ఆఫీస్ పనికి సంబంధించిన హెరాస్మెంటా? అదొక్కటే అయితే ఎలాగోలా మేనేజ్ చేసేదాన్ని. అన్ని రకాల వేధింపులు ఉండేవి మేడం. అవి తట్టుకోలేకే మానేసేదాన్ని. ఉద్యోగంలో ఉన్నప్పుడు పై అధికారులకి బాసులకేమన్నా సలహాలు ఇస్తుండేదానివా? వింటారు అనిపిస్తే నాకు తోచిన సలహా చెప్పేదాన్ని. ఆఫీస్ విషయాల్లోనే కాకుండా వాళ్ళ కుటుంబ విషయాల్లో కూడా సలహాలు ఇచ్చేదానివా? ఏం పర్వాలేదు, చెప్పు. అయినా ఎందుకు అడిగానంటే మా సంజయ్కి మళ్ళీ పెళ్లి చేయమని నువ్విచ్చిన సలహా చాలా బాగుంది. థ్యాంక్ యూ మేడం. మా కంపెనీలో పనిచేస్తున్నావన్న విశ్వాసంతో మా కుటుంబ పరిస్థితులు కూడా అర్థం చేసుకొని సరైన సమయంలో తగిన సలహా ఇచ్చినందుకు నిన్ను అభినందించకుండా ఉండలేకపోతున్నాను. కాకపోతే నీకు నాదో చిన్న సలహా. చెప్పండి మేడం. ఎవరికైనా సలహాలిచ్చే ముందు సమస్యను అన్ని కోణాల్లోంచి చూసి అదెంతవరకు కరెక్టో ఆలోచించి మరీ సలహాలిస్తూ ఉండు. అలాగే మేడం. ఎందుకంటే నువ్విచ్చే సలహా ఇంకొకరికి సమస్య కాకూడదు. ఇక మీదట సలహాలిచ్చే ముందు ఈ విషయం గుర్తుంచుకుంటే మంచిది. ఇంక నువ్వు వెళ్ళి నీ పని చూసుకో. Come in. గుడ్ మార్నింగ్ మేడం. మర్యాదల తర్వాత ముందు కేసు సంగతి ఏమైందో చెప్పండి. ఈ విషయం మీకు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు మేడం. ఇది చెప్పడానికే వచ్చారా మీరు? నాకు ఇలాంటివి నచ్చవని తెలుసు కదా. చెప్పదలుచుకుందేదో సూటిగా చెప్పండి. కేసు ఏమైంది? సారీ మేడం, మనం ఓడిపోయాం. ఓడిపోయావా? అవును మేడం. విలియమ్స్ గారు రాసిన వీలునామాలో ఆ బిల్డింగ్ ట్రస్ట్ పేరును రాసినట్టు స్పష్టంగా ఉంది. అందుచేత ఎంత వాదించినా ప్రయోజనం లేకపోయింది. తప్పు మీది కాదులేండి, నాది. అదేమిటి మేడం? అవును, మిమ్మల్ని లాయర్గా పెట్టుకోవడమే నేను చేసిన తప్పు. ఈ మాట ఇప్పటికి చాలాసార్లు అన్నారు మీరు. అన్యాయాన్ని న్యాయమని నిరూపించిన వాడే లాయర్ అని మీరు అనుకుంటే నేను అసలు లాయర్నే కాను. అంటే నేను చేస్తున్నవన్నీ అన్యాయాలన్నా? ఆ విషయం నాకన్నా మీకే బాగా తెలుసు. మొదటి నుంచి ఈ కుటుంబంతో ఉన్న అనుబంధంతో మీరేమన్నా పట్టించుకోకుండా నా పని నేను చేసుకుపోతున్నాను. మీరు చేసిన తప్పులన్నీ ఒప్పులని చెప్పటానికి నేను లయర్ని కాదు, లాయర్ని. అలాగా? న్యాయం అన్యాయం ఆలోచించేవాడు లాయర్ అనిపించుకోడు. తన క్లయింట్ని గెలిపించిన వాడే అసలైన లాయర్. ఈ విషయం మీకు తెలియకపోవడం ఆశ్చర్యంగా ఉంది. ఈ కోర్టులో ఓడిపోతే పై కోర్టుకు అప్పీల్ చేస్తాం. అది మీ ఇష్టం. ట్రస్ట్ సంచ పేరును రాయటమే కాదు, వినోదిని సంచని కలిపి వాళ్ల కాపురం నిలబెట్టకపోతే ఆస్తిలో తన వాటా మొత్తం సంచకే చెందుతుందని కూడా విలియమ్స్ గారు స్పష్టంగా వీలునామా రాశారు. అందుచేత మీరు పైకోర్టుకెళ్లినా ఇదే తీర్పు వస్తుందని, మీరు కొత్తగా సాధించేదేమీ ఉండదని నా అభిప్రాయం. విలియమ్స్ గారి వీలునామా పూర్తి వివరాలు మీకు చెప్పటం నా బాధ్యతని వచ్చాను. మరి నాకు సెలవు ఇప్పించండి, వస్తాను. సంధ్య,
లక్ష్మీదేవి గారా? దిక్కుమాలిన ట్రస్ట్ ఆఫీస్లో ఉద్యోగం చేయాల్సిన నీచమైన స్థితికి దిగజారావన్నమాట. అవును మిసెస్ రోజీ. రేపు యాస్తంతా పోయి నువ్వు దిక్కుమాలిన పరిస్థితుల్లో ఉన్నప్పుడు నిన్ను ఆదుకోవచ్చని ఇక్కడ చేరాను. అసలు నా ఆఫీస్కి నువ్వెందుకు వచ్చావు? ఆ ప్రశ్న అడగాల్సింది నేను. వాట్ యు మీన్? ఐ మీన్ దిస్ ఇస్ నాట్ రోజీస్ ఆఫీస్. దిస్ ఇస్ ఎలిజబెత్ ట్రస్ట్ ఆఫీస్. నేను ఈ ట్రస్ట్కి హానరీ అడ్వైజర్ని. అండర్స్టాండ్? ఈ ట్రస్ట్ పెట్టింది నేను విదిల్చి పారేసిన డబ్బుతో. ఈ దిక్కుమాల ట్రస్ట్కు ఆఫీసు, దానికో హానరీ అడ్వైజర్. నా పనుల్లో బిజీగా ఉండి ఊరుకున్నాను గాని లేకపోతే ఎప్పుడో ఈ ట్రస్ట్ని ఇక్కడి నుంచి తీసి పారేసేదాన్ని. రోజీ గారు, అంతలా ఆవేశపడకండి. ఈ ఆఫీస్ని కాదు కదా, ఈ కాగితాలకు గుచ్చిన గుండు సూదిని కూడా నువ్విక్కడి నుంచి కదపలేవు. ఏంటి కొత్తగా కొమ్ములొచ్చినట్టు మాట్లాడుతున్నావు? ఇన్నాళ్ళు ఆ ముసలాడు అండ చూసుకుని తెగరెచ్చిపోయావు. వాడిని అడ్డం పెట్టుకుని నా ఆస్తి నాకు కాకుండా చేయాలని నీ అమ్మమ్మ ప్రయత్నాలు చేసింది. వాడు చచ్చిపోయాడన్న సంగతి మర్చిపోయినట్టున్నారు. అందుకే ఈ రోజు ఎదురుగా అంత ధైర్యంగా వాగుతున్నారు. చూడు రోజీ, విలియమ్స్ గారొచ్చి ఈ ఆస్తి మొత్తం నాదనేసరికి నీకు సగం పిచ్చెక్కినట్టుంది. నేను అసలు విషయం చెప్తే నీకు పూర్తిగా పిచ్చెక్కి నీ శేష జీవితాన్ని ఏ మెంటల్ హాస్పిటల్లోనో గడపాల్సి వస్తుంది. ఏమిటో అంత పిచ్చెక్కించే అసలు విషయం? నువ్వింత అభిమానంతో అడుగుతుంటే చెప్పకుండా ఎలా ఉంటాను రోజీ? విలియమ్స్ గారు ఈ ట్రస్ట్ ని సంజయ్ పేరున రాశారు. అదలా ఉంచు. అసలు విషయం మరొకటుంది. సంజయ్ని వినోద్ని కలిపి వాళ్ళ కాపరా నిలబెడితేనే ఇప్పుడున్న ఆస్తి మొత్తం నీదవుతుంది. లేదంటే ఈ ఆస్తిలో విలియమ్స్ గారికొచ్చే వాటా మొత్తం సంజయ్కి ఇవ్వాల్సి ఉంటుంది. తెలుగు నీకు బాగానే అర్థమవుతుందనుకుంటాను. అంతకన్నా ఎక్కువగా మీ దుర్మార్గపు ఆలోచనలు అర్థమవుతున్నాయి. ఇదంతా ఆ లాయర్ గాడితో మీరు లాలుచిపడి ఆడుతున్న నాటకం. ఫోర్జరీ సంతకాలతో, నకిలీ డాక్యుమెంట్స్ తో నా ఆస్తి కాజేద్దామని నువ్వు నీ మనవరాలు తెగ సంబరపడిపోతున్నారు. ఈ రోజు తలుచుకుంటే అలాంటి డాక్యుమెంట్స్ ఎన్నైనా సృష్టించగలదు. ఎలాంటి పకడ్బందీ ప్రూఫులతో నీ బతుకు, నీ మనవరాలు బతుకు నాశనం చేశానో ఒక్కసారి గుర్తు చేసుకో. నా పగ ఎలాంటిదో నీకు తెలుసుగా. విలియమ్స్ గారు నీ కోరలు ఎప్పుడో పీకేశారు. ఇంకా ఎందుకు బుసలు కొడతావు? అరిస్తే ఆయాసం వస్తుంది తప్ప నీకు ఆస్తి మాత్రం రాదు. ఇప్పటికైనా నీ లిమిట్స్లో నువ్వుండి మర్యాదగా ప్రవర్తిస్తే బాగుంటుంది. లేదంటే ఆస్తి కోసం మేము కోర్టుకెక్కాల్సి ఉంటుంది. ఇంతకాలం నువ్వు అనుభవిస్తున్న ఆస్తి సంజయ్కు పంచి ఇవ్వాల్సి ఉంటుంది. సగం పరువు సంతలో పోతే ఉన్న పరువు ఊళ్ళో పోయిందని ఇప్పటికే బిజినెస్ సర్కిల్స్లో నీ వాల్యూ సగం పోయింది. రేపు మేము కోర్టుకెడితే అది పూర్తిగా పోతుంది. అందుకే బాగా ఆలోచించుకొని ఒక నిర్ణయానికి రా. లక్ష్మీదేవి, ఏవో 4 కాగితాలు చేతిలో ఉన్నాయని ఆస్తి వచ్చేసినట్టు విడిచిపడబోకు. తీర్పులు చెప్పడానికి ఒక కోర్టు కాదు, చాలా కోర్టులున్నాయి. నా ఆస్తిని ఎలా నిలబెట్టుకోవాలో నాకు బాగా తెలుసు. అయినా ఆఫ్టర్ ఆల్ ఈ ఆస్తి ఉంటే ఎంత, ఊడితే ఎంత? రేపు వినోద్ పెళ్ళయ్యాక ఎంత ఆస్తి కలిసొస్తుందో చెప్తే నీలాంటి వాళ్ళు గుండె పగిలి చేస్తారు. నువ్వు నాకు ఎవరూ కాకపోయినా వినోద్ వెడ్డింగ్ కార్డు పంపిస్తాను, చూసి సంతోషిద్దుగాని. ఓ అమ్మాయి గారు, పెళ్ళయ్యేదాకా ఏడే ఉంటారా? ఓమెరికా వెళ్ళిపోతారా? పెళ్ళయ్యే వరకు ఇక్కడే ఉంటే పిచ్చెక్కిలా ఉంది నూక్స్. అదేటమ్మాయి గారు అలాగనేసినారు? మా అమ్మగారికి మీరంటే ప్రేమ, వినోద్ బాబుకి కూడా మీరంతే ప్రేమే. మీరు చాలా బాగుంటారని, చదువుకున్న ఊరని, బాగా డబ్బున్న ఊళ్ళని, ఇంటికి ఒమెరికా కోడలు వస్తుందని చాలా గొప్పగా అందరితో చెప్పుకొని మురిసిపోతుంటారు మా అమ్మగారు. ఊరికే అలా చెప్తుంది నూక్స్. గ్రానీకి నేనంటే ఇష్టం లేదు. మాకున్న డబ్బంటే ఇష్టం, అమెరికా అంటే ఇష్టం. అందుకే నన్ను ఇంకా ఇక్కడ ఉంచింది. లేకపోతే ఎప్పుడో పంపించేసేది. అంతేనంటారా? అయినా మా అమ్మగారితో పిచ్చి మాలోకం. అందరూ నా మాట వినాలి, నా చెప్పినట్టే చెయ్యాలి, నా చెప్పు కింద నల్లుల్లా పడుండాలి అనుకుంటారు పాపం.
ఎవలో కడుపు నింపుకోవడానికి వచ్చి నాలాంటాడు పడుంటారు కానీ చదువుకున్న వాళ్ళు డబ్బున్న వాళ్ళు మీరెందుకు పడుంటారు? కరెక్ట్ నూక్స్. వినోద్ లాగా అన్నింటికి తలూపుతూ వెనకాల తిరుగుతాననుకుంటుంది గ్రాని. నా సంగతి ఇంకా పూర్తిగా తెలీదు. అప్పుడే అట్లా తెలుస్తుందిలేండి. సగమేగా తెలిసింది, పెళ్ళయ్యాక పూర్తిగా తెలుస్తుంది. ఓ అమ్మాయి గారు, నాదో చిన్న అనుమానం. చెప్పు నూక్స్. మీ ఇంట్లో పనోళ్ళు నాలాగా తెలుగు మాట్లాడతారా? మీనాగా ఈ అని ఇంగ్లీష్ లో మాట్లాడతారా? మా ఇంట్లో పనులు చాలా మంది తెలుగు వాళ్ళే నూక్స్. మేం కూడా ఇంట్లో తెలుగులోనే మాట్లాడుకుంటాం. నీకు అమెరికా రావాలనుందా చెప్పు, తీసుకెళ్ళిపోతాను. నాకెందుకు గాని మా అమ్మగారు తీసుకెళ్ళండి పాపం. ఒప్పుడు చూసిన ఒమిరికా ఒమిరికా అని కలవరిచ్చేస్తుంటారు. ఇక్కడే ఆ తలనొప్పి భరించలేకుండా ఉన్నాను, అక్కడికి కూడా ఎందుకు? నూక్స్, నీకు ఫోటోలు చూపిద్దామనుకున్నాను, మర్చిపోయాను. ఏటి ఫోటోలమ్మా? సింహాద్రి అప్పనవా, తిరుపతి అంకనవా? అవేం కావు, నావి. ఇవిగో చూడు. ఈడు చూడు చక్కగా సరిపోనాది. నాకు తెలవక అడుగుతానమ్మా, ఇలా కుర్రోళ్ళతో ఫోటోలు దిగితే మీ ఓళ్ళు ఏటనరా? ఇందులో తప్పే ఉంది నూక్స్. ఇలాంటి ఫోటోలు నా దగ్గర చాలా ఉన్నాయి. ఫ్రెండ్స్ తో కలిసి ఫోటోలు తీయించుకోవడం అక్కడ తప్పని ఎవ్వరూ అనుకోరు. ఈ నోదు బాబు వస్తున్నాడు, ఆ బాబు కూడా చూపించండి, చూసి సంతోషిస్తాడు. హాయ్ వినోద్, కమాన్ ఇవి చూడు.